ఫస్ట్ ఓనర్ బండి ఇది. ఇక ఆర్సీ విషయానికి వస్తే 2026 జూలై వరకు వ్యాలిడ్ ఉంటుంది. ప్రైస్ కేవలం 30,000 రూపాయలు మాత్రమే. 2026 మార్చ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరీస్ కార్స్. ముందుగా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సండే. ఇవాళ నేను మీకోసం 2 కార్లను అయితే తీసుకురావడం జరిగింది. మరి వాటి గురించి తెలుసుకునే ముందు నా రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ కార్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, వెహికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందు ఒక చిన్న క్లారిటీ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, మనం ఎప్పుడైనా మారుతి 800, టాటా నానో, టాటా ఇండికా లాంటి లో బడ్జెట్ వెహికల్స్ పోస్ట్ చేసినప్పుడు 1-2 కమెంట్స్ నేను చూశాను. పాత సామాన్లు వేసుకోండి, లేదా స్క్రాప్ చేసుకోండి, ఇలాంటి ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఫన్నీగా ఉండొచ్చు, బట్ కొంతమంది వ్యూవర్స్కి అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉంటాయి. సపోజ్ లో బడ్జెట్ ఏదైనా వెహికల్ వచ్చింది, కొనేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మనకు వెహికల్ ఏదైతే అవసరం ఉందో అది కూడా తీరిపోతుంది కదా. అండ్ ఇంకొంతమందికి నాలాంటి వాళ్ళకైతే వింటేజ్ కార్స్ ఒక క్రేజ్ ఉంటుంది. మారుతి 800 లాంటి జెన్ లాంటి కార్స్ని మెయింటైన్ చేయాలి అనేసి. మరి అలాంటి వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడు మనం ఈ పాత వెహికల్స్ని కొనొచ్చా, కొనకూడదా? ఓకే, సో దాని గురించి మనం మాట్లాడాలంటే స్ట్రేట్ టు ద పాయింట్, కొనొచ్చు. దాని నుంచి మనకు వచ్చేటటువంటి నష్టం ఏం లేదు. వెహికల్ మంచిగా ఉంది, ఇంజన్ బాగుంది, పెట్టుకుంది అంటే డెఫినెట్లీ వీ కెన్ పర్చేజ్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఎందుకంటే మారుతి 800 మైలేజ్కి పెట్టింది పేరు. ఎన్నో బైక్స్, మనం వాడేటటువంటి రెగ్యులర్ బైక్స్ ఏవైతే వాటికంటే మంచి మైలేజ్ ఇచ్చే మారుతి 800 కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు. కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా జెన్ లాంటి కార్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే జెన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాను. మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. అండ్ జెన్లో ఫ్యూయల్ ఫిల్లింగ్ కూడా నేను ఎలా చేస్తూ ఉంటానంటే, ఏదో లూనాకు టీవీఎస్కు వేసినట్టు 2 లీటర్ పెట్రోల్ కూడా పోసుకుని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మరి అంతటి మంచి యావరేజ్ అండ్ ఎకనామిక్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి కార్స్ ఇవి, ఎస్పెషల్లీ మారుతి కార్స్. మరి అలాంటి వాటి గురించి ఫన్నీగా కమెంట్స్ పెడుతూ ఉన్నారు అంటే, వాళ్ళ అతి తెలివి నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఓల్డ్ వెహికల్స్ కొనకూడదు అనేటటువంటి రూల్ ఎక్కడా అయితే లేదు. మనం నిస్సందేహంగా కొనొచ్చు, బట్ పేపర్స్ చూసుకోండి. ఒక పెట్రోల్ వెహికల్ అయితే 15 ఇయర్స్ తర్వాత దాని లైఫ్ అయిపోతుంది, ఆర్సీ ఎక్స్పైర్ అవుతుంది. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవచ్చు. ఎప్పుడు బండి కండిషన్ బాగుండి, ఇంజన్ బాగుండి, అది రోడ్డు మీద తిరగడానికి ఫిట్గా ఉందన్నట్టయితే దాన్ని ఫిట్నెస్ చేయించుకొని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవచ్చు. 5 ఇయర్స్ రెన్యువల్ చేస్తారు. సో 5 ఇయర్స్ ఏ చీకు చింత లేకుండా మినిమం మెయింటెనెన్స్తో మీరు ఆ బండిని నడుపుకోవచ్చు. ఒకవేళ డీజిల్ వెహికల్ కొంటున్నారనుకోండి, 15 ఏళ్ళకు బదులుగా 10 ఏళ్ళకే మనం ఆర్సీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విషయాన్ని మీరు మంచిగా చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. తర్వాత బండి ఫిట్నెస్ సంబంధించి ఎటువంటి రస్ట్ ఉండకూడదు, అండ్ హోల్స్ లాంటివి ఉండకూడదు బాడీలో. తర్వాత ఇంజన్ చెక్ చేసుకోండి, వెనకాల స్మోక్ కొడుతుందా. ఒకసారి మీరు వెహికల్ ఆన్ చేసిన తర్వాత సైలెన్సర్ దగ్గర మనం ఫింగర్తో చెక్ చేస్తే, ఫింగర్ అలా పెట్టి చెక్ చేస్తే మనకు ఆయిల్ తగులుతూ ఉంటుంది. ఒకవేళ ఆయిల్ తగిలింది అనుకోండి బ్లాక్గా, ఇంజన్లో ప్రాబ్లం ఉందని. తర్వాత మనం ఇంజన్ దగ్గర ఏదైతే క్యాప్ ఉంటుందో, ఆయిల్ ఫిల్ చేసే, ఇంజన్ ఆయిల్ ఫిల్ చేసే క్యాప్, దాన్ని తీసి మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లోంచి ఒకవేళ స్మోక్ వచ్చింది అనుకోండి, ఇంజన్ ట్రబుల్ ఉన్నట్టు. తర్వాత ఇంజన్ సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి. వియర్డ్ సౌండ్ వచ్చింది అంటే మనం డౌట్ఫుల్గా ఆ వెహికల్ని చూడాల్సి వస్తుంది. మరి ఇలాంటి కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ బాడీ కూడా చెక్ చేసుకోండి, యాక్సిడెంట్ ఎలా కాదా. తర్వాత ఆర్సీలో ఉన్నటువంటి ఇంజన్ నంబర్, చాసీ నంబర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి వెహికల్తో. మరి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఏ ఇబ్బంది లేకుండా మీరు ఆ వెహికల్ని అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఏదైనా వెహికల్ నచ్చినప్పుడు ఒక స్పెషలిస్ట్ని, ఎదర్ మెకానిక్ ఆర్ బళ్ళ గురించి బాగా తెలిసిన ఒక పర్సన్ని మీతో పాటు తీసుకెళ్ళి ఆ బండి ప్రాపర్గా ఎగ్జామిన్ చేసుకొని పర్చేస్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, జనరల్గా మన దగ్గర బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు ఒక 30-40,000లో మనకి ఏదైనా వెహికల్ వస్తుందా అంటే ముందుగా గుర్తొచ్చేది మారుతి 800, తర్వాత నానో, టాటా ఇండికా. మరి అలాంటి కార్స్ మనం డెఫినెట్లీ కొనొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇక మనకు కూడా ఇవాళ వచ్చినటువంటి 2 కార్లు మారుతి 800. ఒకటేమో హైదరాబాద్ BHEL నుంచి, రెండవది విశాఖపట్నం వైజాగ్ నుంచి. సో ఆ కార్స్ ఏవి అనేవి చూసేద్దాం. ఫ్రెండ్స్, హైదరాబాద్ BHEL నుంచి మారుతి 800 2000 మోడల్ పెట్రోల్ కార్ అయితే సేల్కి వచ్చింది. సెకండ్ ఓనర్ బండి, బట్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు.
2026 మార్చ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 45,500 రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి ఓనర్ చెప్తూ ఉన్నారు. మరి ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ వెంటనే కింద కమెంట్ చేయండి, ఓనర్ నంబర్ షేర్ చేస్తాను. విశాఖపట్నం పర్వాడ నుంచి మారుతి 800 2004 మోడల్ పెట్రోల్ కార్ అయితే సేల్కి వచ్చిందండి. బండి చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్, అండ్ ఫస్ట్ ఓనర్ బండి ఇది. ఇక ఆర్సీ విషయానికి వస్తే 2026 జూలై వరకు వ్యాలిడ్ ఉంటుంది. ప్రైస్ కేవలం 30,000 రూపాయలు మాత్రమే. ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ కింద కమెంట్ పెట్టండి, ఓనర్ నంబర్ షేర్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ సేల్కి వచ్చిన వెహికల్స్. ఒకటేమో మారుతి 800 హైదరాబాద్ నుంచి వచ్చింది, బిహెచ్ఎల్ లొకేషన్, 45,500 రూపాయలు దీని ప్రైస్. 2026 మార్చ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంటుంది. అండ్ ఇంకొక వెహికల్ వచ్చేసి మారుతి 800 వైజాగ్ నుంచి వచ్చింది, విశాఖపట్నం పర్వాడ నుంచి వచ్చింది, 30,000 రూపాయలు దీని ప్రైస్. 2004 మోడల్ పెట్రోల్ కార్ ఇది. ఇంకొక 4 to 5 months మీకు ఆర్సీ వ్యాలిడ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ కింద కమెంట్ పెట్టండి, ఓనర్ నెంబర్ షేర్ చేస్తాను. ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి బండి దగ్గరికి వెళ్ళి బండి ప్రాపర్గా చెక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ మళ్ళా చెప్తున్నాను, ఎటువంటి పేమెంట్స్ అడ్వాన్స్గా చేయకండి. బండి దగ్గరికి వెళ్ళి బండి చెక్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలో పేమెంట్స్ చేయండి. తర్వాత మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉండి వాటిని మీరు సేల్ చేయాలనుకుంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మీ కార్ సంబంధించిన డీటెయిల్స్ని పంపించండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్, మీరు పంపించిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా వాట్సాప్ నెంబర్కి దయచేసి కాల్స్ చేయకండి, మెసేజెస్ మాత్రమే చేయండి. నేను కాల్ పిక్ చేసేటటువంటి సిచ్యువేషన్లో ఉండను. రియల్లీ సారీ ఫర్ దాట్. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మరిన్ని మంచి కార్స్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్.